నేర్పే 11 కళలు. 11 డేస్ వర్క్‌షాప్ నిర్వహించుకుంటూ వస్తున్నాము. డే 5లోకొచ్చేసాము. ఆర్ట్ ఆఫ్ ఫ్రీడమ్. మనము చక్కటి జ్ఞానాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చక్కగా నేర్చుకుంటూ వస్తున్నాం కదండీ! మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని సవివరంగా అందించడానికి మన ముందుకు విచ్చేసారు దేవి చక్ర గారు. యూఎస్ఏ నుంచి. వెల్కమ్ టు యూ మా. ఓవర్ టు యూ. నమస్తే లావణ్య మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు 11 రోజుల చక్రంలో 5వ రోజులో అడుగుపెట్టాము. జీవించడాన్ని నేర్పే కళలు. ఇవన్నీ నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం మన జీవితాన్ని ఎంతో చక్కగా మార్చుకోగలుగుతాం. మరి ఆర్ట్ ఆఫ్ ట్రూ లిజనింగ్, ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్, ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో, ఇంకా ఏంటి చెప్పండి? గుర్తున్నాయా అన్నీ? ఆర్ట్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ సఫరింగ్. ఆర్ట్ ఆఫ్ సఫరింగ్. సో, ఇవన్నీ మనం నేర్చుకుంటూ వెళ్ళాము. మరి ఈరోజు నేర్చుకునేదేంటంటే ఆర్ట్ ఆఫ్ ఫ్రీడమ్. స్వేచ్ఛ. ఇది చాలా ఎక్కువగా, చాలా ఎక్కువ మంది అపార్థం చేసుకున్న లేదా తప్పుగా అర్థం చేసుకున్న ఒక పదం. ఫ్రీడమ్, స్వేచ్ఛ అనేది. స్వేచ్ఛ అనగానే చాలా మంది విచ్చలవిడితనాన్ని స్వేచ్ఛ అనుకుంటారు. అసలు స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియదు మనకి. నేను ఏది కావాలంటే అది ఎలా పడితే అలా చేసేయగలగడాన్ని స్వేచ్ఛ అనుకుంటారు. ఎన్ని డబ్బులైనా ఉండిపోయి, ఏం కావాలన్నా సరే ఖర్చు పెట్టేసి, ఎక్కడికి కావాల్సన్నా ఎగిరిపోయి, ఫ్లై చేసేసి ఎక్కడికెళ్ళిపోవడాన్ని స్వేచ్ఛ అనుకుంటారు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, విచ్చలవిడితనం స్వేచ్ఛ కాదు. బాధ్యతారాహిత్యము స్వేచ్ఛ కాదు. అలాగే స్వేచ్ఛ మన జీవిత పరిస్థితుల్లో ఉండదు. స్వేచ్ఛ అనేది ఎక్కడ ఉంటుందంటే, మన మైండ్‌లో ఉంటుంది. వెన్ యువర్ మైండ్ స్టాప్ క్లింగింగ్, యువర్ హార్ట్ సెట్ ఇన్ ఎ ఫ్రీడమ్ అని అంటారనమాట. అంటే మన మనసు ఆ క్లింగింగ్ ఒకదాన్ని పట్టుకుని, ఒకదాన్ని పట్టుకుని, ఒకదాన్ని పట్టుకుని వేలాడడం మానేసినప్పుడు, స్థిరపడినప్పుడు, అప్పుడు నీ హృదయం స్వేచ్ఛను అనుభవిస్తుంది అంటారనమాట. స్వేచ్ఛ అనేది మనందరి యొక్క సహజ లక్షణం. ఒకానొక క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సోల్ అంటే లక్షణాలు. ఆ ఆత్మ యొక్క లక్షణాలని మనం జాబితా వేసినట్టయితే గనక ఆ ప్రేమ, స్వేచ్ఛ, ఆరోగ్యము, అబుండెన్సు ఇవన్నీ కూడా మన ఆత్మ యొక్క లక్షణాలనమాట. 4 ముఖ్యమైన లక్షణాలు. అలాగే స్వేచ్ఛ అనేది కూడా మన సహజమైన లక్షణం. ఒక లక్షణం అనేది ఎక్కడికైనా పోతుందా చెప్పండి? ఎవరైనా తీసుకోగలరా ఒక లక్షణాన్ని? ఒక మల్లె పువ్వు నుంచి దాని సుగంధాన్ని ఎవరైనా తీసేసుకోగలరా? దాన్ని ఏం చేసినా సరే, ఒక మల్లె పువ్వుని నీళ్ళల్లో వేసినా, మాలలో గుచ్చినా, లేకుంటే దాంతో ఒక అందమైన డిజైన్‌లో దాన్ని పెట్టినా, లేకుంటే దాన్ని నలిపేసి దాని నుంచి ఫ్రాగ్రెన్స్ తీసినా, దాన్ని తొక్కేసినా, ఏం చేసినా సరే, ఆ మల్లె పువ్వు వాసనే వస్తుంది. ఎందుకంటే అది దాని లక్షణము. అలాగే స్వేచ్ఛ అనేది కూడా మన లక్షణము. దీనిని ఇంకా లోతుగా అర్థం చేసుకుందాం. మన స్వేచ్ఛని ఎవ్వరు మన నుంచి లాక్కోలేరండి. కానీ మన స్వేచ్ఛని మనమే కోల్పోగలం. మన స్వేచ్ఛని మనం మరిచిపోగలం. మన స్వేచ్ఛని మనం నిర్లక్ష్యం చేయగలం. మన స్వేచ్ఛని మనం వాడుకోకుండా వదిలిపెట్టగలం. ఎందుకంటే అది మన సహజ లక్షణం. నా దగ్గర ఒక లక్షణం ఉంది. ఆ లక్షణాన్ని నేను వాడుకోవచ్చు, వాడుకోకపోవచ్చు కాక. అది నా ఎబిలిటీ స్వేచ్ఛ అనేది. ఆ ఎబిలిటీని నేను వాడుకోవచ్చు, వాడుకోలేకపోవచ్చు. కానీ ఎవ్వరూ నా దగ్గర నుంచి మటుకు నా స్వేచ్ఛని లాక్కోలేరు. అది అసాధ్యము. నిజంగా స్వేచ్ఛ అంటే ఏంటో అర్థం చేసుకుంటే అప్పుడు మనకి అది ఎలాగో అర్థమవుతుంది. ఎక్కార్ట్ టోలే గారు 'వర్తమానం భవ' రాసిన ఒక గొప్ప రచయిత ఆయన. గొప్ప గురువు. ఆయన ఏం చెప్తారంటే,
ఎడతెగని ఆలోచనల బానిసత్వం నుండి విముక్తే స్వేచ్ఛ అంటారు. బానిసత్వం ఎక్కడుందంటే నిజంగా మన లోపల, మన మైండ్‌లో ఉంది బానిసత్వం అనేది. ఎడతెగని ఆలోచనల బానిసత్వంలో ఉన్నామంట మనందరం. మనం గనక ఆ ఎడతెగని ఆలోచనల్ని ఆపగలిగితే అదే స్వేచ్ఛ అన్నారాయన. మనం కళ్ళు మూసుకొని నేనేమి ఆలోచించను అని నేను నిర్ణయించుకున్నప్పుడు, నా ఆలోచన రాలేదనుకోండి అప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నట్టు. మరి నా బుర్ర లోపల ఆలోచనలని బయట ఎవరైనా కంట్రోల్ చేస్తారా? బయట ఎవరైనా ఆలోచన పెట్టగలుగుతారా? ఆపగలుగుతారా? అంటే నా స్వేచ్ఛ ఎవరి చేతుల్లో ఉంది? నా స్వేచ్ఛ నా చేతుల్లో, నా సాధనలోనే ఉంది. ఎవ్వరి చేతుల్లోనూ నా స్వేచ్ఛ లేదు. అంటే మనం జీవితంలో కాకుండా జీవిత పరిస్థితుల్లో స్వేచ్ఛను వెతుక్కుంటూ ఉంటాం. యాక్చువల్‌గా జీవితంలో స్వేచ్ఛ ఉంది గానీ, జీవిత పరిస్థితుల్లో స్వేచ్ఛ లేదు. ఇప్పుడు మనకున్న జీవిత పరిస్థితులన్నీ కూడా ఒకప్పటి మన స్వేచ్ఛ యొక్క ప్రతిఫలం. నాకొక స్వేచ్ఛ ఉందండి. నాకు ఫ్రీ విల్ ఉంది నాకు. సో, ఏం చేశాను నా ఫ్రీ విల్‌తో నేనెళ్ళి ఒక ఒకళ్ళని నరికేసాను నేను. నన్నెవరు ఆపగలరు? నేను నరికితే నన్నెవరు ఆపలేరు. నేనెళ్తాను, నేను పొడిచేస్తాను. అది నా స్వేచ్ఛ. ఓకే. ఆ స్వేచ్ఛకి ప్రతిఫలం ఉంటుంది కదా! మరి మనం చేసిన ప్రతి పనికి కూడా భూమి మీద కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో, నేను పాస్ట్ లైఫ్‌లో ఏం చేశానంటే, ఎళ్లి నా ఫ్రీ విల్‌తో నాకు నోరుంది. నా నోటి యొక్క ఫ్రీ విల్‌ని వాడి బాగా తిడుతూ ఉన్నాను ఒకళ్ళని బాగా. బాగా నా స్వేచ్ఛని ఆ రకంగా ఉపయోగించుకున్నాను నేను. ఎరుక లేని స్థితిలో, సరికాని పరిస్థితుల్లో. నేను ఉపయోగించుకోవడం వల్ల ఏమైంది? దాని యొక్క ప్రతిఫలం నాకొక అబ్యూజివ్ రిలేషన్‌షిప్ కింద నేను ఈ జన్మలో తీసుకున్నాను. అంటే ఈ జన్మలో నాకున్న అబ్యూజివ్ రిలేషన్‌షిప్ నా స్వేచ్ఛ యొక్క ప్రతిఫలమే. మళ్ళీ ఇక్కడ కూడా నాకు స్వేచ్ఛ ఉంది. ఎలాగా? ఆ అబ్యూజివ్ రిలేషన్‌షిప్ నుంచి నేను దానిని ఏ రకంగా చూస్తాను? దాని పట్ల నా భావన ఏ విధంగా ఉంటుంది? అనేది మళ్ళీ నా స్వేచ్ఛ. నేను ఆ రిలేషన్‌షిప్ పట్ల ఏడవచ్చు. నేను ఆ రిలేషన్‌షిప్‌ని మనస్ఫూర్తిగా స్వీకరించొచ్చు. నేను ఆ రిలేషన్‌షిప్ నుంచి పారిపోవచ్చు. నేను ఆ రిలేషన్‌షిప్‌ని హీల్ చేసుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి నాకు. ఇదంతా మన స్వేచ్ఛే కదా! లేదా ఆ రిలేషన్‌షిప్‌లో నేను సఫర్ అవుతూ జీవితాన్ని గడపొచ్చు. మనకి స్వేచ్ఛ ఎక్కడ ఉంది అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మన స్వేచ్ఛ ఎంపికలో ఉంది. ప్రతి క్షణము మనకి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. నేను నాకు ఏమి కావాలో నేను ఎంపిక చేసుకోగలను. నేను ఎలా ఫీల్ అవ్వాలి? నేను ఎలా అర్థం చేసుకోవాలి? నా దృక్పథం ఎలా ఉండాలి అని నిర్ణయించుకునే స్వేచ్ఛ నాకు ప్రతి క్షణం ఉంది. అది నా మైండ్‌లోని నా అవగాహన. నా మైండ్ లోపల నా అవగాహనని ఎవరైనా వచ్చి మార్చగలరా? ఎవరైనా వచ్చి లాక్కోగలరా? నా మైండ్‌లోని అవగాహన ఎవరు మార్చలేరు. ఎవరు వచ్చి తీసుకోలేరు నా నుంచి. అది పూర్తిగా నా చేతుల్లోనే ఉంది. కానీ నేను దానిని ఎలా అన్నా ఉపయోగించుకోవచ్చు. ఎలా అన్నా మార్చుకోవచ్చు. కోల్పోవచ్చు కూడా. మనకి క్రియేషన్ చేసే స్వేచ్ఛ ఉంది. ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. అవగాహన చేసుకునే స్వేచ్ఛ ఉంది. అలాగే ఎలా నా జీవితాన్ని నేను చూస్తాను అనే స్వేచ్ఛ ఉంది. చాలా మందండి స్వేచ్ఛని, అబ్సెషన్‌ని వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారనమాట. అబ్సెషన్ అంటే ఏంటంటే ఒక రకమైన అర్జ్. అంటే నేనది చేసేయాలి. అక్కడ ఒక 10 స్వీట్లున్నాయి. నేనెళ్లి అయన్నీ తినేయాలి అని అనిపిచ్చింది. వెళ్లి తినేసాను. అది స్వేచ్ఛ కాదు. అది ఒక అబ్సెషన్. ఒక పుల్లొచ్చింది నాకలాగా. స్వేచ్ఛ అనేది ఏంటంటే, నా యొక్క ఎరుకతో నేను తీసుకునే నిర్ణయం. అక్కడ నా ఎరుక లేదు. అన్‌కాన్షియస్ పుల్ ఉంది అటువైపు. అన్‌కాన్షియస్‌గా నేను లాగివేయబడ్డాను అటువైపు. ఒక స్మోకింగ్ వైపు లాగివేయబడతాం. డ్రింకింగ్ వైపు లాగివేయబడతాం అన్‌కాన్షియస్‌గా. అన్‌కాన్షియస్‌గా మల్టిపుల్ రిలేషన్స్ వైపు లాగివేయబడడం. ఆ అన్‌కాన్షియస్‌గా లాగివేయబడిన దానిలో ఒక ఎరుక లేని ఆనందాన్ని పొందడం. అది తర్వాత ఎంతో దుఃఖాన్ని క్రియేట్ చేస్తుందని తెలిసినా సరే దాన్ని ఆపలేకుండా చేయడం. కానీ అది స్వేచ్ఛ కాదు కదా!
అది మన ఆహ్, మన మీద మనకి అదుపు లేనితనం అది. మన బలహీనత. ఆ బలహీనత వల్ల మనం చేసుకునే ఎంపికలవి. కానీ స్వేచ్ఛతో చేసుకునే ఎంపికలు కాదు. మనం ఎంపికని స్వేచ్ఛతో చేసుకోవాలి. అలా స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవాలంటే, ప్రతి క్షణం ఆ స్వేచ్ఛను అనుభవించాలంటే, మనకి ఎంతగానో ఎరుక పెరగాలి. మన ప్రెజెన్స్‌లో మనం ఉండాలి. ప్రతి క్షణం మనకి గుర్తుండాలి. నాకు స్వేచ్ఛ ఉంది. నాకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. ఎవరైనా తిట్టారనుకోండి, తిడితే నాకు ఆప్షన్స్ ఉన్నాయి. తిరిగి తిట్టడము ఒక ఎంపిక. ఆ తిట్టుని స్వీకరించకపోవడము ఒక ఎంపిక. తిట్టినందుకు కూర్చొని ఏడవడము ఒక ఎంపిక. తిట్టినోళ్ళని తిరిగెళ్లి కొట్టడము ఒక ఎంపిక. తిట్టినోళ్ళతో అసలు మాట్లాడకుండా ఉండడము ఒక ఎంపిక. ఇన్ని ఎంపికలున్నాయి నాకు. నాకు స్వేచ్ఛుంది. ఇందులో నేను దేన్నన్నా నేను చేసుకోవచ్చు. మనకి మన స్వేచ్ఛ ఉన్నదన్న ఎరుక మనకి లేనప్పుడు, మనం ప్రెజెన్స్‌లో లేనప్పుడు ఏమవుతాం, తిట్టగానే అయితే కూర్చొని ఏడవడము, లేకపోతే తిరిగి వాళ్ళని తిట్టడము, లేకపోతే వాళ్ళతో మాట్లాడడం మానేయడము. నేనివన్నీ ఎంచుకుంటాను. కానీ నా స్వేచ్ఛ పట్ల నాకు ఎరుక ఉన్నప్పుడు, నేను దాన్ని స్వీకరించకుండా ఉండాలి. ఎందుకంటే ఏదైతే నాకు అన్నిటికంటే మేలుని చేస్తదో, దానిని ఎంచుకోవడమే స్వేచ్ఛ యొక్క పరాకాష్ట. ఇప్పుడు ఈ వీటినన్నిటిని నేనెలా ఎంచుకుంటున్నాను, నా స్వేచ్ఛతో ఎంచుకోవట్లేదు. నా మైండ్‌లో ఒక ప్రోగ్రామ్ ఉంది. తిట్టాడా ఏడు, కొట్టాడా పరిగెట్టు, లేకుంటే ఏమన్నా చేసాడా, లేకుంటే ఇది చెయ్యి, ఎవరైనా మోసం చేసారా కుంగిపో. ఇదంతా ఏంటి ఒక ప్రోగ్రామింగ్ నా లోపల ఉన్న ఆన్ గోయింగ్ ప్రోగ్రామింగ్‌తో నేను డిఫాల్ట్‌గా అలా చేసేస్తున్నాను. నా స్వేచ్ఛని నేను వినియోగించుకోవట్లేదక్కడ. మనందరికీ స్వేచ్ఛ ఉంటుంది. ఏ విధంగా జీవితాన్ని స్వీకరించాలి? ఏ విధంగా జీవితాన్ని తీసుకోవాలి? ఏ విధంగా బాధ్యత తీసుకోవాలి? ఎలా నేను ఫీలవ్వాలి? నా జీవితం యొక్క దృక్పథం ఎలా ఉండాలి? నా లక్ష్యం ఎలా ఉండాలి? అనేది ప్రతి క్షణం మనం ఎంపిక చేసుకోవచ్చు. ప్రతి క్షణము ఒక అవకాశాన్నిస్తది. స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే అవకాశాన్ని మనకి. మనం బయట మనల్ని ఎవరైనా బంధించొచ్చు గోడలతో. కానీ అవి నిజమైన గోడలు కాదు. మన లోపల మన బ్రెయిన్‌లో మనం కొన్ని గోడలు కట్టుకుంటాం చూసారా? అవే నిజమైన గోడలు. నేను నా బ్రెయిన్‌లో ఒక గోడ కట్టుకున్నాననుకోండి. నాకు నా ఏంటి ఏది కావాలంటే అది పొందే అర్హత లేదు అని ఒక గోడని నేను కట్టుకున్నాను నా బ్రెయిన్‌లో. నేను నా మనసులో, నా బ్రెయిన్‌లో కట్టుకున్న ఆ గోడ వల్ల నాకు బయట జీవితంలో నేనేం కావాలితే అది చేయలేకపోతాననమాట. ఎవ్వరు నాకు సహకరించరు బయట. నేను చేద్దాం అనుకుంటే అందరూ అడ్డంకులు వేస్తారు. ఇప్పుడు ఆ స్వేచ్ఛ నాకు బయట వాళ్ళు పోగొట్టారా? లేకుంటే నా బ్రెయిన్‌లో ఉన్న నేను కట్టుకున్న గోడ వల్ల నాకు బయట గోడలు ఏర్పడుతున్నాయా? ఎవరు నిజంగా నా స్వేచ్ఛను హరిస్తున్నారు? నేనే ఎరుకలేని నా అవగాహనతో నా బుర్రలో గోడలు కట్టుకొని వాటిని బయట సృష్టించుకుంటున్నాను. యద్భావం తద్భవతి కదా! ఒకవేళ బయట గోడలు ఉన్నా సరే, ఇప్పుడు ఈ క్షణం మళ్ళీ ఆ గోడలని నేను ఎలా చూస్తాను? ఆ హద్దులని నేనెలా చూస్తాను? వాటిని ఎలా అర్థం చేసుకుంటాను? వాటిని చూసి కుంగిపోతానా? లేకుంటే నాకు నచ్చినట్టుగానే నేను ఉంటానా? అంటే నేను ఆనందంగానే ఉంటానా? ఆ పాజిటివ్ దృక్పథాన్ని కోల్పోకుండా ఉంటానా? అనేది మళ్ళీ ఎంపిక. మనం కట్టుకున్న ఆ గోడలే బయట ప్రత్యక్షీకరించిన మన కర్మ. మనం చేసుకున్న కర్మ ఏదైతే ఉందో కర్మ అంటే నథింగ్ బట్ మీ ఎంపికలు. మీరు పాస్ట్‌లో చేసిన మీ ప్రవర్తన ఏదైతే ఉందో అదంతా మీ ఫ్రీ విల్‌తోనే కదా చేశారు. మీ సంకల్ప స్వేచ్ఛతో మీకు కావాల్సినట్టుగా జీవించారు. మీకు కావాల్సినట్టుగా మాట్లాడారు మీరు. ఆ సర్కమ్‌స్టాన్సెస్ చేసినయన్నీ కలిపి ఇప్పుడు ప్రతిఫలం రూపంలో మనకొచ్చినియి. ఈ ప్రతిఫలం రూపంలో ఏదైతే మన జీవితంలో ప్రస్తుతం ఉందో, మళ్ళీ దానిని మీరు ఎలా చూస్తారు? ఎలా అర్థం చేసుకుంటారు? ఎలా డీల్ చేస్తారనే స్వేచ్ఛ మళ్ళీ మీకే ఉంది. అసలు స్వేచ్ఛ లేకుండా ఎక్కడుంది మనకి? స్వేచ్ఛ మన సహజ లక్షణము. కానీ డిఫాల్ట్ ప్రోగ్రామింగ్‌లో పడిపోయి, మనకి స్వేచ్ఛ ఉన్నది అన్న సంగతి మర్చిపోతే గనక మరెవ్వరూ లాక్కోవట్లేదు. మనమే మన స్వేచ్ఛని కోల్పోతూ ఉన్నాము ప్రతి క్షణము.
స్వేచ్ఛ అంటే స్వ ప్లస్ ఇచ్ఛ. స్వ అంటే నేను. నేను అంటే ఇక్కడ ఆత్మ. నా హయ్యర్ కాన్షియస్‌నెస్సు. నా హయ్యర్ కాన్షియస్‌నెస్సు, నా సోలు ఒక ప్లాన్ చేసుకొని, ఆ ఇచ్ఛతో, ఆ కోరికతో ఇక్కడ భూమి మీదకొచ్చింది. నేను ఏ కోరికతో ఏమి చెయ్యాలనుకుని నేనిక్కడికొచ్చానో, నేను అదే గనక చేస్తుంటే అప్పుడు నేను స్వేచ్ఛలో జీవిస్తున్నట్టు. స్వ ప్లస్ ఇచ్ఛ ఈజ్ ఈక్వల్ టు స్వేచ్ఛ. స్వీయ ఇష్టము. ఏమిటి నా యొక్క స్వీయ ఇష్టము? అసలైన నా లోతైన ఆ డిజైర్ ఏంటి నాకు? ఏ కోరికుంది? కోరికలన్నీ ఆత్మక్షేత్రం నుంచొస్తాయి. నిజమైన కోరికలు. ఆ ట్రూ డిజైర్ ఏంటో మనం తెలుసుకుంటే గనక, ఆత్మ స్థాయిలో నుంచి అర్థం చేసుకుంటే గనక, ఆ డిజైర్‌లో మనం జీవిస్తుంటే అప్పుడు మనం సంపూర్ణమైన స్వేచ్ఛను జీవితంలో అనుభూతి చెందుతున్నట్టనమాట. ఇంకా ఏం చెప్తారంటే, ఒక గొప్ప కోటుందండి. యువర్ ట్రూత్ ఈజ్ లిబరేషన్. ట్రూత్ ఈజ్ లిబరేషన్. సత్యము అనేదే స్వేచ్ఛ. సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడే స్వేచ్ఛని అనుభూతి చెందుతాము. అసత్యం అనేది మనల్ని బందీలను చేస్తుంది. స్వేచ్ఛ అనేది విడుదల చేస్తుంది. ముక్తి అంటాం గదండీ! మోక్షము అంటాం కదా! ముక్తి, మోక్షము అంటే ఏంటంటే దానర్థం ముక్తి అంటే విడుదల. విడుదల అంటే స్వేచ్ఛ. దుఃఖం నుంచి విడుదల స్వేచ్ఛ. దుఃఖం నుంచి ఎలా విడుదలవుతాము? విడుదలవ్వాలని ఎంపిక చేసుకుంటే విడుదలవుతాం. దుఃఖాన్ని కాకుండా ఆనందాన్ని ఎంపిక చేసుకుంటే విడుదలైపోతాం అంతే. మన ఎంపికనే ఇక్కడున్న ఎంపికని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే. ఆ బటన్ బదులు ఈ బటన్ నొక్కడమే. మరి అలా నొక్కడానికి, ఆ ఎంపిక చేసుకోవడానికి మనకి జ్ఞానం కావాలి. సత్యము తెలియాలి. సత్యం ఏంటంటే నా స్వేచ్ఛ నా చేతుల్లోనే ఉంది అన్న సత్యం. నేను ఎలా ఫీలవ్వాలి? నా జీవితాన్ని ఎలా చూడాలి? అనే స్వేచ్ఛ నా చేతుల్లోనే ఉంది. తిట్టిన మనిషిని ఆశీర్వదించాలా? తిట్టిన మనిషిని తిరిగి తిట్టాలా? 2 ఆప్షన్స్ ఉన్నాయి నేను ఇదన్నా చూస్ చేసుకోవచ్చు. అదన్నా చూస్ చేసుకోవచ్చు. నాకు స్వేచ్ఛ ఉంది అక్కడ. స్వేచ్ఛ అనేది ఏంటంటే అండి, మనకి సంబంధించింది. నన్ను వాళ్ళు తిట్టారు. ఆళ్ళు తిట్టడం అనేది వాళ్ళ స్వేచ్ఛ. వాళ్ళ స్వేచ్ఛతో నాకు సంబంధం లేదు. అది వాళ్ళ యొక్క స్వేచ్ఛ. దానిని నేనేమి చేయలేను. దానిని నేను మార్చలేను. కానీ వాళ్ళ ప్రవర్తన యొక్క నా ప్రతిస్పందన ఏముంది అనేది నా స్వేచ్ఛ. ఆళ్ళ ప్రవర్తనని అనుసరించే నా ప్రతిస్పందన ఉండక్కర్లేదు. నా ప్రతిస్పందన నా ఆత్మలోంచి, నా స్వయిచ్ఛలోంచి వచ్చి ఉండాలి. అప్పుడు నేను స్వేచ్ఛా జీవితాన్ని జీవిస్తున్నట్టు. ప్రతి క్షణము మనకి ఆ స్వేచ్ఛని అనుభూతి చెందే అర్హత ఉంది. అది మన చేతుల్లోనే ఉంది. ఎక్కడికి వెళ్ళలేదు. ఎవ్వరు తీసుకోలేరు మన దగ్గర నుంచి. ఏదైతే పరిస్థితులు ఉన్నాయో మీ జీవితంలో ఇప్పుడు అదంతా కూడా మీ స్వేచ్ఛ, సంకల్ప స్వేచ్ఛ ద్వారా మీ ముందు చేసిన కార్యక్రమాల ద్వారా, సంకల్ప స్వేచ్ఛ ద్వారా మీరు క్రియేట్ చేసుకున్నవవి. ఇప్పుడు ఈ క్షణం ఎంపికలు వాటికి అతీతంగా చేసుకోండి మీరు. ఈ క్షణం ఎంపికలు మీకున్న పరిస్థితులకు అతీతంగా మీరు చేసుకోగలిగితే, మీ స్వేచ్ఛని ఈ క్షణంలో వినియోగించగలిగితే, ఆ స్వేచ్ఛతో మళ్ళీ మీ భవిష్యత్తుని మార్చుకోగలుగుతారు. సో, మీకు అర్థమవ్వడానికి ఒక అద్భుతమైన కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. సో, కృష్ణుడున్నాడు కదండీ! కృష్ణుడు ఆయన చిన్నప్పుడు ఎవరికైనా ఆనందం అంటే బృందావనం, కృష్ణుడు, గోపికలు, వెన్న దొంగతనం ఇవన్నీ గుర్తొస్తాయి కదా మనకి. అవునా? ఎంత జాయ్‌ఫుల్‌గా ఉంటాడు కృష్ణుడు. మరి కృష్ణుడి చైల్డ్‌హుడ్ నిజంగా చూసినట్టయితే ఆయన ముందు పుట్టిన వెంటనే వాళ్ళ అన్నలందరిని చంపేశారు. పుట్టిన వెంటనే చంపేశారు. ఎంత దుఃఖం అది. వాళ్ళ అమ్మా, నాన్న జైల్‌లో ఉన్నారు. ఎంత దుఃఖం అది. వాళ్ళ అమ్మ, నాన్న జైల్‌లో ఉన్నారు. పుట్టినప్పటి నుంచి తాటకని పంపించి, వాళ్ళని పంపించి, వీళ్ళని పంపించి, పాలిచ్చి చంపాలని చూసి, రకరకాల రాక్షసుల్ని పంపించి, ఎన్నో హత్యా ప్రయత్నాలు జరిగాయి ఆయన మీద. ఎలాంటి పరిస్థితి ఒక పక్క అన్నలందరూ చచ్చిపోయారు. ఒక పక్క అమ్మా, నాన్న జైల్‌లో ఉన్నారు. కింగ్‌లా ఉండాల్సిన ఆయన వచ్చి ఇక్కడ పశువులు కాచుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడాయన. ఆయన అలా ఉన్నా సరే, ఆయన చిన్నప్పటి నుంచే పసిబాలుడు కింద ఉన్నప్పటి నుంచి చంపేయాలనుకుంటున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి కృష్ణుడు జాయ్‌ని ఎంపిక చేసుకున్నారా? దుఃఖాన్ని ఎంపిక చేసుకున్నారా? ఆయన ఎంపిక ఏంటి?
ఆనందకరమైన బాల్యమే ఉందాయనకి. మనం అనుకోవచ్చు కృష్ణుడంటే అంత గొప్పాయన, దేవుడు ఆయనకి సాధ్యమైంది. మనం మనుషులము మనకెలా సాధ్యమవుతది అని చెప్పి. అందుకని మనుషుల స్టోరీ కూడా చెప్తాను మీకు. అంటే మనం గనక ఆ మహా గొప్ప సంకల్ప స్వేచ్ఛ ఉంటే గనక అ అపారమైన ఎరుక, ఆ జ్ఞానం పొందితే గనక అఖండమైన అపారమైన స్వేచ్ఛను మనం వినియోగించుకోగలుగుతాం. మన జ్ఞానం ఎంత గొప్పగా ఉంటదో, మన ఎరుక ఎంత గొప్పగా ఉంటదో, మన ప్రెజెన్స్ ఎంత గొప్పగా ఉంటదో, మన సంకల్ప శక్తి ఎంత గొప్పగా ఉంటదో, స్వేచ్ఛను అంత గొప్పగా వినియోగించుకోగలుగుతామనమాట. ఇవన్నీ లేకపోతే స్వేచ్ఛను వినియోగించుకోలేము. మీకందరికీ కూడా నెల్సన్ మండేలా గారు. ఆయన పేరు వినని వాళ్ళు సాధారణంగా ఉండరు. మీకు తెలిసే ఉంటారు కదా! నెల్సన్ మండేలా. ఆయన దక్షిణ ఆఫ్రికా దేశంలోని ఒకానొక ఒక గొప్ప లీడర్ అనమాటండి ఆయన. ఆయన నల్లజాతి సూర్యుడు అంటారాయన్ని. ఆయనకి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఆయన జీవితం గురించి చెప్తాను నేను. అక్కడ దక్షిణాఫ్రికాలో ఒకప్పటి పరిస్థితి ఏంటంటే అండి, వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ సోషల్ స్టేటస్‌ని బట్టి, వాళ్ళ చదువుని బట్టి కాకుండా, మనిషికున్న స్కిన్ కలర్‌ని బట్టి వాల్యూ ఇచ్చేవారండి. తెల్లగా ఉంటే గొప్పవాడు, నల్లగా ఉంటే వాళ్ళు హీనమైన వాళ్ళు, తుచ్చమైన వాళ్ళన్నట్టుగా చూసేవాళ్ళు. నువ్వు గొప్ప లాయర్‌వైనా సరే, ప్రొఫెసర్‌వైనా సరే, చాలా గొప్ప పొజిషన్‌లో ఉన్నా సరే, ఆ తెల్లవాడొస్తే లెగిసి ఆళ్ళ ముందు తలంచుకొని చేతులు కట్టుకొని నిలబడాలి. లేదా వెళ్ళిపోయి ఒక మూల కూర్చోవాలి. వాళ్ళ ముందు తల ఎత్తకూడదు. వాళ్ళ ముందు చెప్పులేసుకోకూడదు. ఇంకా ఎంత దారుణమైన పరిస్థితంటే, నల్ల వాళ్ళ యొక్క జీవించే కాలం మీద షరతులు విధించారండి ఆళ్ళు. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత చంపేయాలి వాళ్ళని. ఇన్ని సంవత్సరాల కంటే ఎక్కువ బతకడానికి లేదు వాళ్ళు. వాళ్ళు బానిసలనమాట. ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నా సరే, ఫస్ట్ క్లాస్ బోగీలోకి ఎవరైనా తెల్లవాడెక్కితే ఇతనెళ్లి ఆ బాత్రూమ్ దగ్గర నుంచోవాలి. లేదా ట్రైన్‌లోంచి తన్ని గెంటేస్తారు వాళ్ళని. చాలా హీనమైన, దారుణమైన పరిస్థితులనమాట అవి. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ నల్ల జాతిలో పుట్టిన ఆయనే నెల్సన్ మండేలా గారు. ఆయన ఇవన్నిటిని చూసి సమానత్వం రావాలి. మనిషి యొక్క విలువలను బట్టి, వాళ్ళకున్న ప్రవర్తనను బట్టి వాళ్ళకి అర్హత ఉండాలి తప్ప, వాళ్ళ రంగుతో వాళ్ళ అర్హత ఎలా నిర్ణయిస్తారు మీరు? అది ఒకళ్ళు మనం ఎంపిక అండి రంగు. మనం పుట్టినప్పుడు ఒస్తదది. డిఫాల్ట్‌గా ఉంటాయవి. కొన్ని కొన్ని మనం ఈ క్షణంలో ఎంపిక చేసుకునేవి గాదు. ఇప్పుడు ఈ క్షణంలో ఎంపికలు కొన్ని నేను చేసుకోగలను. కానీ కొన్ని ఆల్రెడీ పైన ఎంపిక చేసేసుకొని వచ్చేసానిక్కడికి. వచ్చిన తర్వాత అవి మార్చుకోలేను నేనిప్పుడు. ఇప్పుడు నాకున్న స్కిన్ కలర్ నేను నల్లగా జేసుకోలేను, తెల్లగా జేసుకోలేను. నాదేంటో అదే ఉంటుంది. అందులో నా దోషమేమీ లేదు. దానిని ఇప్పుడు నా ప్రవర్తన బాగోకపోతే అది నా దోషము. కానీ రంగనేది దోషం ఎలా అవుతుంది? దాన్ని ఎందుకలా చూడాలి అని చెప్పి ఆయన ఉద్యమాన్ని మొదలుపెట్టారు. సమానత్వం అనే ఉద్యమాన్ని. ఆయనకి స్ఫూర్తినిచ్చిన ఆయన గాంధీ మహాత్ములు. గాంధీ మహాత్ములు ఆయన ఎంత మహానుభావుడంటే గాంధీ గారు. ఆయన స్ఫూర్తితో ఇక్కడ మార్టిన్ లూథర్ కింగ్ గారు, ఇలాగే నెల్సన్ మండేలా గారు వీళ్ళందరూ కూడా గాంధీజీ స్ఫూర్తితో అహింసావాదంలో దిగిన వాళ్ళు మహానుభావులు. ఆయన ప్రపంచం వ్యాప్తంగా ఎంతో గొప్ప నాయకుల్ని ప్రభావితం చేశారు. అలాగే ఆయన మార్గంలో ప్రభావితమైన వారే నెల్సన్ మండేలా గారు కూడా. అయితే ఆ దక్షిణాఫ్రికాలో ఒకసారి మన గాంధీ గారిని కూడా ట్రైన్‌లోంచి కిందకి గెంటేస్తారు టికెట్ తీసుకున్నా సరే. సో, ఆయన లా చదువుతూ ఉంటారు మళ్ళీ. మామూలు స్టూడెంట్ కూడా కాదు. లా చదివే స్టూడెంట్‌ని తన్ని బయటికి గెంటేస్తారనమాట. ఎందుకంటే స్కిన్ కలర్ బ్రౌన్ ఉందని చెప్పేసి. సో, అలాంటి హీనమైన, దారుణమైన పరిస్థితుల్లో ఆయన ఆ ఉద్యమాన్ని స్థాపించారండి. స్థాపించి ఆ ఉద్యమం చాలా పెద్దదైపోయింది. పెద్దదైపోయినప్పుడు గవర్నమెంట్‌లో పైన ఉన్న అధికారులందరూ కూడా ఎవరంటే తెల్లోళ్ళు. నల్లోళ్ళకి ఓటు హక్కు కూడా లేదు. వాళ్ళు ఓటు కూడా వేయలేరనమాట. ఆళ్ళకి అధికారాన్ని ఎంచుకునే హక్కు కూడా లేదింక. ఇంకేముంది? దొంగ చేతిలో తాళం చెవి ఉందిప్పుడు. సో, వాళ్ళేం చెప్తే అదే. కాబట్టి ఆళ్ళేం చేశారంటే తీసుకెళ్ళి ఈయన్ని జైల్‌లో పెట్టేశారండి. జైల్‌లో పెట్టేసి నీ ఉద్యమాన్ని మాను. సమానత్వాన్ని వదిలెయ్యి అని చెప్పి ఆయన మీద ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టారు. ఎవరైనా దేన్నన్నా ఎంతకాలం ఉంచుకోగలుగుతారు? ఆయన్ని ఎన్ని సంవత్సరాలు జైల్‌లో పెట్టారో తెలుసా? 27 సంవత్సరాల పాటు జైల్‌లో పెట్టారు. ఆ 27 సంవత్సరాల్లో ఆయన్ని 18 సంవత్సరాల పాటు 7 అడుగులు బై 8 అడుగుల గదిలో పెట్టారండి. ఆ సెల్
3 రకాల సెల్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్. థర్డ్ గ్రేడ్ అంటే బాగా దారుణమైన, హీనమైన, చాలా పెద్ద పెద్ద నేరాలు చేసిన ఉన్మాదుల్ని పెడతారన్నమాట అందులో. అక్కడ కిటికీ ఉండదు, వెలుగు రాదు, చీకటి. అక్కడికి వాళ్ళకి న్యూస్ పేపర్ గాని, బయట వాళ్ళతో మాట్లాడే అవకాశం గాని ఉండదు. ఒక మనిషిని 18 సంవత్సరాల పాటు అలా ఒక చీకటి గదిలో పెట్టేస్తే ఎవరికైనా పిచ్చెక్కిపోదు? ఆయన అంతే దృఢంగా, అంతే ఆరోగ్యంగా, అంతే క్లారిటీగా ఉన్నారండి. మానసిక ఆరోగ్యం దెబ్బతినలేదు ఆయనది. ఎందుకంటే ఆయన బయట గోడలున్నాయి. ఆయన మైండ్‌లో గోడలు లేవు. ఆయన స్వేచ్ఛని ఆయన కోల్పోలేదు. మనసులో ఉన్న స్వేచ్ఛని ఎవడు లాక్కోగలరు? తీసుకొచ్చి మీరు తీసుకెళ్ళి గదిలో పెట్టేసి తలుపులేయొచ్చు కాక. కానీ మీ మనసులో ఆలోచనల్లో ఉన్న స్వేచ్ఛని ఎవరు లాక్కోలేరు. సో, ఏమైంది? ఆయనకి ఎంత అవమానం అనుకున్నారు? ఆయన తినే భోజనంలో మట్టి కలిపి పెట్టడము. ఆ చిన్న గదిలోకి బొద్దింకల్ని వదిలిపెట్టడము. అంతేకాదు ప్రతి వారానికి ఒక రోజు ఒక గొయ్యి తవ్వించేవారటండి నల్లజాతి వాళ్ళందరి చేత. జైల్‌లో ఉన్న వాళ్ళ చేత. 6 అడుగుల గోతులు తవ్వించి, ఆ గోతిలో వాళ్ళు దింపి చుట్టూ వీళ్ళందరూ కూర్చొని వాళ్ళ మీద పాసు పోసేవారటండి. అప్పుడు మళ్ళీ అందులోంచి వచ్చి మళ్ళీ ఆ గోతిని వాళ్ళే కప్పెట్టుకొని ఎళ్ళమనేవారట. అలా ఎన్నో సార్లు ఈ నెల్సన్ మండేలా గారి మీద కొన్ని వేల సార్లు పోసారు అలాగా. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి కోర్టు హాజరుకెళ్ళి అక్కడ కోర్టులో మాట్లాడాల్సొచ్చింది. ఆయనకి బయట ఎవరితోనూ ఇంకా ఇది లేదు. ఆ సంబంధాలు లేవు ఆయనకి. ఎవరితోనూ మాట్లాడడానికి, ఇన్‌స్పిరేషన్ చేయడానికి. కానీ ఆ కోర్ట్‌లో ఆయనే వాదించుకున్నారండి. 3 గంటల సేపు మాట్లాడారాయన. ఆ 3 గంటల సేపు మాటలు రికార్డ్ అయింది. అది ప్రపంచవ్యాప్తంగా ఎంత ఉధృతిని తీసుకొచ్చిందంటే అది, నేను చనిపోవడానికన్నే సిద్ధమే. కానీ నా లక్ష్యాన్ని విడిచిపెట్టను అన్నారు. ఆయన స్వేచ్ఛని కోల్పోలేదాయన. ఆయన స్వ ఇచ్ఛ అది. నాకిది కావాలి, ఇది నేను తీసుకురావాలి అన్నదాని స్వయిచ్ఛ. దాని మీద కట్టుబడి ఉన్నారాయన. కట్టుబడి ఉండి ఏం చేశారు తర్వాత మళ్ళీ రకరకాల జైల్‌లో మార్చారు. 27 సంవత్సరాల తర్వాత ఆ లాస్ట్‌లో వదిలిపెట్టేసే ముందు కూడా ఆయనకి రూల్ పెట్టారండి. నువ్వు గనక నీ ఉద్యమాన్ని ఆపేస్తే అప్పుడు నిన్ను వదిలిపెట్టి నీకు చర్చల్లోకి అనుమతిస్తామని. అప్పుడాయన చెప్పారు. నేను ఉద్యమాన్ని ఆపను. మా ఉద్యమం మీద బయటున్న షరతులు ముందు మీరు ఎత్తేయండి. అప్పుడు నేనొస్తానని చెప్పాడాయన. 27 సంవత్సరాల పాటు జైల్‌లో ఉన్నప్పుడు ఒక ఆఫర్ ఇస్తే ఎవరైనా నిరాకరిస్తారండి? ఆయన స్వేచ్ఛను కోల్పోలేదాయన. నిరాకరించారు. ముందు మీరు నాకు షరతులు పెట్టడం కాదు. నా ఉద్యమాన్ని వదిలేయడం కాదు. ఉద్యమం మీదున్న మీ షరతులను ఎత్తేయండి. అప్పుడే నేను బయటకొస్తానని చెప్పారాయన. ఆయనకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఫాలోవర్స్ లక్షల లక్షల మంది వచ్చేసారు. ఆ ఒత్తిడినంతా తట్టుకోలేక ఆఖరికి ఆయన్ని 27 సంవత్సరాల తర్వాత విడుదల చేశారండి. మరి విడుదల చేసిన తర్వాత ఏమైందో తెలుసా? ఆయన దక్షిణాఫ్రికా దేశానికి అధ్యక్షుడైపోయాడాయన. మొత్తం దేశమంతా కలిపి ఎన్నుకుందాయన్ని. 70% ఓటింగ్‌తో ఆయన నగ్గాడు. మరి అధ్యక్షుడయిపోయిన తర్వాత మరాయన్ని జైల్‌లో పెట్టి, ఆయన్ని హింసలు పెట్టి, బొద్దింకలొదిలి, పాస్ పోసి, ఆయన్ని కొట్టి, తిట్టి, అవమానించిన వాళ్ళందరూ గజ వణకడం మొదలుపెట్టారండి. ఆళ్ళనుకున్నారు ఇంక అయిపోయింది. ఈయనొచ్చాడు. ఇన్నాళ్ళు ఎన్ని బాధలు పెట్టాం వీళ్ళని. ఇప్పుడు మనల్ని నానా హింసలు పెడతారు అనుకున్నారు. ఆయన స్టేజెక్కి అందరూ కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా రక్తం మరిగిపోయి, హింస చేయడానికి వాళ్ళని మళ్ళీ కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఆయన ఎక్కి చెప్పారు. ఇన్నాళ్ళు తెల్లజాతి ఆధిక్యం నడిచింది. కానీ ఇప్పుడు నేను అధ్యక్షుడినయ్యాను. నల్లజాతి ఆధిక్యత కోసం కాదు, కలిసిమెలిసి జీవించడం కోసం అయ్యాను నేనని చెప్పారాయన. నేను మొత్తం అందరిని బాధపెట్టిన వాళ్ళందరిని క్షమిస్తున్నాను. మనందరం కలిసిమెలిసి జీవిద్దాం. అందరం సమాన హక్కులతో జీవిద్దాం అని చెప్పారు. ఒకసారి ఒక రెస్టారెంట్‌లో ఆయన అధ్యక్షుడిగా ఉన్న తర్వాత ఒక విందుకెళ్లారండి. ఆ విందులో ఒక 4, 5 టేబుల్ వెనక్కి పక్కన ఒకాయన వణికిపోతూ ఇలా దాక్కున్నాడంట. దాక్కుంటే ఈయన గమనించి ఆయన్ని పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని, "తినండి, భయపడకండి, భయపడకండి తినండి" అని చెప్పాడట ఆయన. "ఎవరీయన మీకు తెలుసా?" అంటే, "ఆ జైల్‌లో ఈయన మీద పాస్ పోసిన అధికారుల్లో ఎన్నో సార్లు పోసిన ఆయన కూడా ఉన్నాడట." అధ్యక్షుడయిపోయిన తర్వాత అంత అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన స్వేచ్ఛను కోల్పోలేదు. ఆయన పక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టి భోజనం పెట్టారు. మరి ఆయన ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆయన పేరుని, ఆయన జీవితాన్ని, ఆయన సాధించిన దాన్ని, ఆయన స్వేచ్ఛ కోల్పోకుండా ఉండడం వల్ల ఆయన కొన్ని లక్షల, మిలియన్ల మంది నల్లవాళ్ళకి స్వేచ్ఛనివ్వగలిగాడాయన.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన స్వేచ్ఛ కోల్పోలేదు. ఎలాంటి జీవిత పరిస్థితులు ఎలాగైనా ఉన్నాయి. జీవిత పరిస్థితుల్లో స్వేచ్ఛ లేదు. ఆయన జీవితంలో స్వేచ్ఛ ఉంది. ఆయన ఆలోచనలో స్వేచ్ఛ ఉంది. ఆయన జీవితాన్ని చూసే దృక్కోణంలో స్వేచ్ఛ ఉంది. ఆయన ఎడతెగని పట్టుదలలో స్వేచ్ఛ ఉంది. సో, స్వేచ్ఛ అనే దాన్ని ఎవ్వరు మన నుంచి లాక్కోలేరు మై డియర్ ఫ్రెండ్స్. ఆయనకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఎంత గొప్పవారు చూడండి. ఎంత అద్భుతమైన స్వేచ్ఛని ఆయన అనుభూతి చెందారు. దుఃఖాన్ని త్యజించడం అనేది మన స్వేచ్ఛ. మనం ఆ స్వేచ్ఛని మర్చిపోయి దుఃఖంతోనే ఉంటూ ఉంటామనమాట. ద్రౌపది వస్త్రాపహరణం అయిన తర్వాత, అదంతా జరిగిన తర్వాత కృష్ణుడు వెళ్తారక్కడికి. ఆవిడ ఎంతగానో కన్నీరు పెట్టుకుంటారు. కన్నీరు పెట్టుకొని, "నేనేం చేశాను కృష్ణ? నేనేం చెయ్యాలి ఇప్పుడు?" అని అడిగినప్పుడు, ఆ కృష్ణుడు చెప్తారు, "నీ బాధను త్యజించు సఖి" అంటారనమాట ఆయన. "నీ దుఃఖాన్ని త్యజించు సఖి. లేకుంటే అది నిన్ను తినేస్తుంది. తప్పు చేసింది వాళ్ళైతే శిక్ష నువ్వు అనుభవిస్తున్నావు దుఃఖపడడం వల్ల. నీ దుఃఖాన్ని త్యజించి నువ్వు శిక్షించు. దుఃఖంతో ఉండి శిక్షిస్తే అది కక్ష అవుతుంది. దుఃఖాన్ని త్యజించి శిక్షిస్తే అది న్యాయం అవుతుంది." మరి కృష్ణుడు ఎవరిని చంపలేదా? రాముడు ఎవరిని చంపలేదా? వాళ్ళు యుద్ధాలు చేయలేదా? వాళ్ళు చంపారు, యుద్ధాలు చేశారు. కానీ కోపంతో, ద్వేషంతో, దుఃఖంతో చేయలేదు. కరుణతో చేశారు. కరుణతో ఆ రావణాసురుడు ఇంకా దిగజారిపోకుండా, అతని ఆత్మ ఇంకా హీన పరిస్థితుల్లోకెళ్ళిపోకూడదు అనే కరుణతో అతన్ని చంపారు. న్యాయం చెయ్యాలి అన్న దాంతో చంపారు. కక్ష తీర్చుకోవడానికి గ్లడ్జ్ కోసం ఎవరిని యుద్ధాలు చేయలేదు. గ్లడ్జ్‌తో కోపంతో యుద్ధం చేశామనుకోండి అది స్వేచ్ఛ కాదు. ఆ యుద్ధాన్ని ఇప్పుడు నెల్సన్ మండేలా గారు కూడా ఉద్యమం చేశారు. ఉద్యమం చేయడం అనేది స్వేచ్ఛ లేకపోవడం కాదు. ఆ ఉద్యమం చేసే దాని పట్ల మీ ఉద్దేశ్యం ఏమిటి? ఆ ఉద్దేశంలో స్వేచ్ఛ ఉంది. మీరు న్యాయం చేయాలి అనే దాంతో వాళ్ళ మీద కోపము, ద్వేషము, కక్ష ఏమీ లేకుండా పూర్తిగా క్షమించి, కానీ క్షమించినప్పటికీ మీరు కావాల్సింది మీకు కావాలి కాబట్టి దాన్ని పొందడం కోసం మీరు చేస్తున్నారా పోరాటం? అయితే అది స్వేచ్ఛ నుంచి వచ్చిన పోరాటమే చెయ్యవచ్చు. యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధం చేయాలనుకుంటే చెయ్యాలి. కానీ ఆ యుద్ధం ఎలా చేయాలి? అర్జునుడు గీతా సారాన్ని అంతా పొంది యుద్ధం చేశాడు. అలాగే యుద్ధం చేయాలి. అప్పుడు ఆ యుద్ధంలోంచి మనకి మళ్ళీ డిజాస్టర్ అనే దాన్ని మన స్వేచ్ఛతో మళ్ళీ డిజాస్టర్‌ని సృష్టించుకుంటాం అన్నమాట. అలా చేయకపోతే గనక. కక్షతో, కార్పణ్యాలతో చేస్తే ఈ విషపూరితమైన ఆ సర్కిల్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో, స్వేచ్ఛని పొందాలి. ఆ స్వేచ్ఛ అనేది, ముక్తి అనేది మనం ఎంతగా అయితే సత్యాన్ని తెలుసుకుంటామో, ఎంతగా అయితే ఎరుకుతూ ఉంటామో, ఎంతగా అయితే ఈ క్షణంలో ఉంటామో, ఎంతగా అయితే ప్రతి పరిస్థితుల్లో ఉన్న నా ఎంపికలేంటి అన్న దాని పట్ల ఎరుక. ఇప్పుడు నాకిది జరిగింది. జరిగిన వెంటనే కన్‌క్లూజన్‌లోకొచ్చేయకూడదనమాట. వెంటనే నిర్ణయం తీసుకోకూడదు. టేక్ ఎ బ్రెత్. శ్వాస అనేది గొప్ప టూల్ అండి. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆగండి. ఒక శ్వాస తీసుకోండి. ఎరుకలోకి రండి. నాకు స్వేచ్ఛ ఉంది. నాకు స్వేచ్ఛ ఉంది. నేను ఎంపిక చేసుకుంటున్నాను. నాకు స్వేచ్ఛ ఉంది అని బ్రీత్ చేయండి. నేను ఎరుకతో ఎంపిక చేసుకుంటున్నాను అని బ్రీత్ ఔట్ చేయండి. అప్పుడు నిర్ణయించుకోండి. ఏం చేయాలి? ఎలా ప్రతిస్పందించాలి? ఎలా ప్రతిస్పందించాలన్నది మన స్వేచ్ఛ. కానీ ఆ స్వేచ్ఛ పట్ల ఎరుక లేకుండా మనం ఎన్నో సంవత్సరాలు బ్రతికేయడం వల్ల ఒక స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ మన బ్రెయిన్‌లో ఉండిపోవడం వల్ల, మనం ఎదుటి వాళ్ళ ప్రవర్తనలో, ఎదుటి వాళ్ళ యొక్క వాళ్ళ బిహేవియర్‌లోనే మన స్వేచ్ఛ ఉందనుకుంటున్నాం. వాళ్ళు మనకి స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటున్నాం. ఎవరో మనల్ని బందీ చేశారనుకుంటున్నాం. కానీ ఎవ్వరు బందీ చేయలేరు ఎవరిని. ఒకవేళ బందీ చేయబడే పరిస్థితులు నా చుట్టూ ఉన్నప్పటికీ కూడా, అది వాళ్ళు క్రియేట్ చేసినయి కాదు. నా గత జన్మ కర్మలు, నా పాస్ట్‌లో నేను చేసిన ఆలోచనలు, నా స్వేచ్ఛతో కూడిన నా ఎంపికల వల్ల, లేదా నా ఎరుకలేని స్థితిలో నేను చేసుకున్న ఎంపికల వల్ల, నేను చేసిన నిర్ణయాల వల్ల నేను సృష్టించుకున్న జీవితమే అదంతా. నేనే నా కథను అలా రాసుకున్నాను. ఆ క్యారెక్టర్‌లని అలా పెట్టుకున్నాను నా జీవితంలో. అదంతా కూడా నా స్వేచ్ఛే. దాని పట్ల ఇప్పుడు నేనెలా ప్రతిస్పందిస్తాను? ఇప్పుడు నేను దానికి బలిపశువుగా అయిపోతానా? విక్టిమ్ అనేది పరిస్థితుల్లో లేదండి.
ఆయన్ని తీసుకెళ్ళి ఒక జైల్‌లో పెట్టేసినా సరే ఆయన విక్టిమ్ అవ్వలేదు. ఒక బలిపశువుగా మారలేదాయన. మరి అలాంటప్పుడు మన జీవితంలో ఉన్న చిన్న చిన్న పరిస్థితుల్లో మనం బలిపశువుగా మారిపోగలమా? ఆయన స్వేచ్ఛ అనేది ఆయన ఆయన జీవితం పట్ల, ఆయన నిర్ణయాల పట్ల ఏం చెయ్యాలనే ఎరుక అనేది ఆయన సంకల్పంలో, ఆయన స్వయిచ్ఛలో ఆయన దృఢంగా ఉన్నారు. ఆయనకా క్లారిటీ ఉంది. హూ యామ్ ఐ? నేనెవరు? నేనేం చేయాలనుకుంటున్నాను? ఆ క్లారిటీ సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలైనా, 27 సంవత్సరాలైనా చెక్కు చెదరలేదు. ఎందుకని చెక్కు చెదరలేదంటే, ఆయన కాలాన్ని కౌంట్ చేసుకోలేదు. ఆయన వర్తమాన క్షణంలో జీవించారాయన. మనం కాలాన్ని కౌంట్ చేసుకున్నామనుకోండి, అయ్య బాబోయ్! ఇన్నాళ్ళయిపోయిందా? ఇంత గతమా? ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నానా? నా చిన్నప్పటి నుంచి ఇంతేనా? అని చెప్పి మీరు కాలాన్ని యాడ్ చేసినప్పుడు ఏమైపోతదంటే, మనం మన పునాదులు కదిలిపోతాయన్నమాట. ఇంక ఇప్పటికి ఇంతేనేమో, ఇలా మారవేమో, ఇన్ని సంవత్సరాలయిపోయింది కదా! ఇంకెన్ని సంవత్సరాలు నేను ఇలాగే ఉండిపోతానేమో, జైల్లోనే చచ్చిపోతానేమో, భవిష్యత్తులోకెళ్ళలేదాయన. అమ్మో! ఇన్ని సంవత్సరాల నుంచి ఉండిపోయానని గతంలోనూ ఎళ్ళలేదు. ఎందుకంటే భవిష్యత్తులోను, గతంలోకి వెళ్తే మీ స్వేచ్ఛను కోల్పోతారు మీరు. ఎందుకంటే స్వేచ్ఛ అనేది ఇప్పుడు ఈ క్షణంలో, వర్తమాన క్షణంలో ఉంది. వర్తమాన క్షణంలోని మీ ఎంపికల్లో స్వేచ్ఛ ఉంది. మనం గతంలోకెళ్ళినా స్వేచ్ఛను కోల్పోతాము. భవిష్యత్తులోకెళ్ళినా స్వేచ్ఛను కోల్పోతాము. వర్తమాన క్షణంలో జీవిస్తే దేర్ ఈస్ నో టైమ్. సో, ఇది మన సహజ లక్షణం మన స్వేచ్ఛ అనేది. మన సహజ లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం లోతుగా అవగాహన చేసుకోవాలి. దాని పట్ల ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉండి ప్రతి క్షణం దాన్ని ప్రాక్టీస్‌లో పెట్టాలి. ఎంపిక చేసుకోవడానికి ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, ట్రై చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు పూర్తిగా మన స్వేచ్ఛని మనం అనుభవం చెందగలుగుతాం. అనుభూతి చెందగలుగుతాం. మన ఎవ్వరి చేతుల్లో మన స్వేచ్ఛ లేదు అని తెలుసుకుంటాము. అబ్సెషన్ స్వేచ్ఛ కాదు. ఏవో చేసేయాలి అని లోపల నుంచి కొన్ని రకమైన మన లోపల సరికాని అవగాహనలోంచి ఎలా పడితే అలా ఉండాలి, ఏది పడితే అది చెయ్యాలి అన్న ఆలోచనలొస్తూ ఉంటాయి చూసారా? అవన్నీ అబ్సెషన్స్. అది స్వేచ్ఛ కాదు. అది స్వేచ్ఛ అనుకుని దాని వెనకాల వెళ్ళకండి. అసలైన స్వేచ్ఛ ఏంటో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ క్షణంలో మనందరం స్వేచ్ఛాజీవులమే. మనందరికీ స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే అది మీ మనసుల్లో, మీ హృదయాలలో ఉంది. మీ ఎంపికలలో ఉంది. పరిస్థితుల్లో లేదు. జీవితంలో స్వేచ్ఛ ఉంది. జీవిత పరిస్థితుల్లో లేదు. మనం ఒక పెద్ద రూఫ్ టాప్ బిల్డింగ్ మీద హాయిగా రిలాక్స్ అవుతున్నా సరే బందీలయిపోయి ఉండొచ్చు. లేదా ఆ జైల్‌లో మగ్గుతున్నా సరే స్వేచ్ఛగా ఉండొచ్చు. ఎందుకంటే అది మన లోపల జీవితంలో మన బ్రెయిన్‌లో ఉన్నదే స్వేచ్ఛ. సో, అది మై డియర్ ఫ్రెండ్స్ ఆర్ట్ ఆఫ్ ఫ్రీడమ్. ఆ స్వేచ్ఛని ప్రతి క్షణము అక్కర్లేనియి వదిలిపెట్టడం ద్వారా మనం లెట్టింగ్ గో నిన్న చెప్పుకున్నాం కదా! లెట్టింగ్ గో అది ఎంత స్వేచ్ఛనిస్తుందో మనకి. ఆ సరికాని దుఃఖాన్ని విడిచిపెట్టినప్పుడల్లా ఆ దుఃఖం నుంచి స్వేచ్ఛను పొందుతాం. ఆ మనుషులు, ఆ సిట్యుయేషన్స్ మన బుర్రలో రన్ అవుతా ఉంటాయి. ఆ రన్ అవుతున్న ఆ సరికాని అజంప్షన్స్ నుంచి కట్టుకథలు, స్టోరీలు వీటన్నిటి నుంచి స్వేచ్ఛ పొందాలి. స్వేచ్ఛ మనలోనే ఉంది. బంధించేసేది కూడా మనమే. మనల్ని మనమే బంధించేసుకుంటాము. మనకి మనమే స్వేచ్ఛని ఇచ్చుకుంటాము. ఇచ్చుకోగలము. హ్మ్. హౌ టు ఫ్రీ ఇన్ స్లీప్ నాకర్థం కాలేదండి. క్వెషన్ ఏంటో అన్‌మ్యూట్ చేసుకొని అడుగుతారా? హ్యాండ్ రైజ్ చేసి. హౌ టు ఫ్రీ ఇన్ స్లీప్ అంటే నాకు మీరేమడిగారో అర్థం కాలేదు. మీరడగాలనుకుంటే గనక హ్యాండ్ రైజ్ చేసి అడగొచ్చు. హ్మ్. ఓకే. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్ మరి అది స్వేచ్ఛ గురించి మనం ఈరోజు తెలుసుకున్నాము. ఆర్ట్ ఆఫ్ ఫ్రీడమ్. మనందరి స్వేచ్ఛని మనం ఉపయోగంలోకి తెచ్చుకోవాలి. చలనంలోకి తెచ్చుకోవాలి. ఆ ప్రతి క్షణంలో మనకున్న ఆప్షన్స్ అన్నిటిని జాబితా ఒకసారి ఆప్షన్స్ వెంటనే ఎంపిక చేసేసుకోకూడదనమాట. ఒక బ్రీత్ తీసుకొని ఓకే.
నన్ను ఎవరో తిట్టారు. ఇప్పుడు నేనేం చేయాలి? రాసుకోండి. ఎన్ని ఆప్షన్స్ వస్తాయో మనకి బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నిటిలో నేను ఏది చూస్ చేసుకోవాలి? ఏది చూస్ చేసుకుంటే నేను హ్యాపీగా, ఫ్రీగా ఉండగలుగుతాను. దాన్ని మనం చూస్ చేసుకుంటాం. సో, అలా చూస్ చేసుకోవడానికి ఎంతో ఎరుకతో సాధన చేయడం అవసరం. చాలా సార్లు మన స్వేచ్ఛను మనం కోల్పోతూ ఉంటాం. కానీ మళ్ళీ తిరిగి గుర్తు తెచ్చుకోవాలి. కోల్పోయినా సరే మళ్ళీ గుర్తు తెచ్చుకున్న క్షణంలో మళ్ళీ తీసుకునే ఎంపిక ఉంది మనకి. ఏ క్షణంలోనన్నా మనం దాన్ని రీక్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది మనదే కాబట్టి. ప్రతి క్షణంలోనూ ఉంది కాబట్టి. కానీ రీక్లెయిమ్ చేసుకోవడానికి మనం వర్తమానంలో ఉండాలి. వర్తమానంలో ఉంటేనే దాన్ని రీక్లెయిమ్ చేసుకోగలం. సో, యాహ్! విజయలక్ష్మి గారు చెప్పండి. నమస్తే మ్యామ్. చాలా చాలా బాగుంది. మీ దయ వల్ల ఇవాళ నెల్సన్ మండేలా గారి గురించి చాలా తెలుసుకున్నాము. కొంతవరకే తెలుసు, చాలా తెలుసుకున్నాము. ఆయన అంటే ఆయన బాధ పెట్టిన వాళ్ళని కూడా తర్వాత ఆయన అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ స్వేచ్ఛను లాక్కోవాలనుకోలేదు ఆయన. అవునండి. అది మాత్రం చాలా వండర్ఫుల్, చాలా బాగుంది మేడం. చాలా అయితే అండి. ఇప్పుడు వాళ్ళు అలా ఆయన్ని హింసించిన వాళ్ళంతా ఒక అధికారులు, వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళే అయ్యుండొచ్చు. వాళ్ళు కంపల్సరీ ఆ డ్యూటీ చెయ్యాలి కాబట్టి చేసి ఉండవచ్చు వాళ్ళకిష్టం లేకపోయినా. అలాంటి టైంలో వాళ్ళు ఆ స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకున్నారు? ఇప్పుడు ఒక చోట మనము ఎంప్లాయీస్ అనుకోండి. అక్కడ వాళ్ళు చెప్పినవి ఖచ్చితంగా చెయ్యాలి. డ్యూటీ కింద. చెయ్యాలి అనుకున్నప్పుడు మన స్వేచ్ఛను మనం ఎలా కాపాడుకోవాలి? ఆ చేసే దాని పట్ల మీ ప్రతిస్పందనలో మీ స్వేచ్ఛ ఉంది. ఆ చేసే పనిని మీరు బలిపశువుగా భావించి చేస్తున్నారా? ఇప్పుడు ఆయన్ని గోతిలోకి దింపారండి. దింపి ఆయన మీద సుస్సు చేశారు. అక్కడ నేను అలా చేస్తున్నప్పుడు నేను ఎలా స్వేచ్ఛగా ఉండాలి? అంటే ఆ పని పట్ల ఆయన ప్రతిస్పందనలో స్వేచ్ఛ ఉంది. ఎదుటి వాళ్ళ ప్రవర్తనలో మన స్వేచ్ఛ లేదు. వాళ్ళ ప్రవర్తనకి నేను కుంగిపోవాలా? నేను అవమానంగా ఫీల్ అవ్వాలా? లేదా నేను దాన్ని వదిలిపెట్టి బయటికి రావాలా? అందులో నా స్వేచ్ఛ ఉంది. ఆయనకు సరే, ఇప్పుడు ఈ ఎంప్లాయీస్‌కి ఇష్టం లేదు అలా చేయడం. కానీ హ్మ్. కంపల్సరీ వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఆర్డర్ గాబట్టి చేశారు. అలాంటప్పుడు వీళ్ళు ఎలా స్వేచ్ఛను కాపాడుకుంటారక్కడ? ఆ వాళ్ళు ఎంప్లాయీస్‌కి చేయమన్నారని. వాళ్ళు చేయమన్నారని చేశారనుకోండి. ఒకవేళ ఆ ఎంప్లాయీస్ ఓకే. వాళ్ళు చేయమన్నారని చేశారనుకో. ఆ చేసినప్పుడు ఆ ద్వేషంతో చేస్తున్నారా? కరుణతో చేస్తున్నారా? ఓహ్! ఇప్పుడు చంపుతున్నారు. మన ఇప్పుడు రాముడు, కృష్ణుడు ఇన్నర్‌లో కూడా మన చంపారు. ఫీలింగ్ ఒకటి ఇంపార్టెంట్. ఇన్నర్‌లో ఫీలింగ్ ఏంటి? మీ ఫీలింగ్ ఏంటి అనేది మీరు ఆ అనుభూతిని ఏ విధంగా ఆ జీవితానుభూతిని మీరు ఏ విధంగా స్వీకరిస్తున్నారు? అది. ఒకవేళ అలా నిర్బంధ స్థితుల్లో ఉన్నామనుకోండి, ఆ నిర్బంధ స్థితిని కూడా అంతకు ముందు మనం చేసుకున్న ఎంపికల ద్వారానే ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నామనమాట. ఓకే అండి. అర్థమైంది. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ఓకే అండి. థాంక్ యూ అండి. సో, మై డియర్ ఫ్రెండ్స్ ఒక్క 10 నిమిషాల పాటు మెడిటేషన్ చేసుకుందాము. ఒక 10 నిమిషాలు. తర్వాత మనకి ఇంకా ఏమైనా సందేహాలున్నా, మీరేమన్నా పంచుకోవాలని అనిపించినా, అప్పుడు మీరు మాట్లాడొచ్చు. సో, ఒక 10 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకొని, హాయిగా, శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. ఎప్పుడెప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెడతారో, అప్పుడప్పుడు మనం వర్తమాన క్షణంలోకి వస్తాం. మన ఎరుక స్థితిలోకి వస్తాం. ఈ వర్తమాన క్షణంలోనే ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది. క్షణాన్ని గనక మనం జారవిడుచుకుంటే, మనం ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కూడా జారవిడుచుకున్నట్టే.
హాయిగా, శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. ఈ క్షణంలో పూర్తిగా ధ్యాన స్థితిలో మీ మనసుని నిలిపి ఉంచుకునే స్వేచ్ఛ మీకు ఉంది. నెల్సన్ మండేగారు కావాలంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అధికారులందరి ఉద్యోగాలు పోతాయనుకున్నారు. కానీ ఆయన ఎవ్వరి ఉద్యోగాల్ని తొలగించలేదు. ఆయన గతకాలపు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో నిర్ణయాలు తీసుకోలేదు. తిరిగి ఆయన వర్తమాన క్షణంలోకొచ్చేసారు. ఆ వర్తమాన క్షణంలో ఒక అధ్యక్షుడుగా మొత్తం ప్రజలకి ఏది మంచిదో అదే ఆయన చేశారు. ఈ వర్తమాన క్షణంలో మనకి, మన కుటుంబానికి, మన భవిష్యత్తుకి అన్నిటికీ ఏది అద్భుతమైన ఎంపికో దానినే మనం చేసుకోవాలి. అదే మన స్వేచ్ఛ. మన స్వేచ్ఛని తిరిగి మన చేతుల్లోకి తీసుకోవాలి. అలా తీసుకోవడానికి ధ్యాన సాధన, ఎరుక, ఈ క్షణంలోకి పూర్తిగా రావడము అనేది ఎంతో అవసరం. ముంగై మురాలుననున్నవే మొలకఠారుణదే బంగారు వన్నెల నీకు పచ్చబడ్డదే ఇంగితమెరిగి శ్రీ వెంకటేశునిదే ముంగిట నిధానమైన మూలభూతము చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులు చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులు చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి గంటి గంటి వాడే వాడే ఘనమైన ముత్యాల కంఠమాలలవే పదకమలములు మింటి పొడవైనట్టి మించు కిరీటంబదే జంటల వెలుగు శంఖ చక్రాలవే జంటల వెలుగు శంఖ చక్రాలవే చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులు చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి మొక్కు మొక్కు వాడే వాడే ముందర నేనున్నాడు చుక్కలవే నగవుతో జిగిమోమదే పుక్కిట లోకములవే భుజకీర్తులనున్నవే చక్కనమ్మ అలమేలు జవరాలదే చక్కనమ్మ అలమేలు జవరాలదే చూడ చూడ మాణిక్యాలు చుక్కలవలెనున్నవి ఈడులేని కన్నులవే ఇన చంద్రులు చూడ చూడ
మాణిక్యాలు చుక్కలవలెనున్నవి. హాయిగా ఈ క్షణాన్ని ఉన్నదున్నట్టుగా అనుభూతి చెందండి. ఈ క్షణంలో ఏమనిపిస్తోంది? ఈ క్షణంలో ఎటువంటి శక్తి చలనం మీ శరీరంలో, మీ అంతరంగంలో కదులుతోంది? ఎటువంటి కథనాలు దానికి యాడ్ చేయకుండా, ఎటువంటి మనుషులని దానికి యాడ్ చేయకుండా, ఎటువంటి అపోహలను దానికి యాడ్ చేయకుండా, ఉన్నది ఉన్నట్టుగా ఈ క్షణంలో ఉన్న మీ శరీరాన్ని, మీ ఎనర్జీని, మీ ఉద్వేగాన్ని గమనించండి. పూర్తిగా, సంపూర్ణంగా మీతో మీరు ఉండండి. నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. నానాటి బ్రతుకు నాటకము పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడిమి పని నాటకము ఎట్ట ఎదుట గలదు ఈ ప్రపంచము ఎట్ట ఎదుట గలదు ఈ ప్రపంచము కట్టగడపటిది కైవల్యం కట్టగడపటిది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నాటి బ్రతుకు నాటకము కుడి చేతన్నము కోక చుట్టెడిది నడమంత్రపు పని నాటకము నొడిగట్టుకొనేనా ఉభయ కర్మములు నుడిగట్టుకొనేనా ఉభయ కర్మములు కడి దాటిన పూడే కైవల్యము గడి దాటిన పూడే కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము జగదు పాపము తీరదు పుణ్యము నటనడిమి పని నాటకము తెగదు పాపము తీరదు పుణ్యము నటనడిమి పని నాటకము ఎగువన శ్రీ వెంకటేశ్వరుడే నిజ ఎగువన శ్రీ వెంకటేశ్వరుడే నిజ గగనము మీదేది కైవల్యం
గగనము మీదేది కైవల్యం నానాటి బ్రతుకు నాటకం కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము 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 నాటకము. ఆఖరి ఒక్క నిమిషం మై డియర్ ఫ్రెండ్స్, శ్రద్ధగా శ్వాస మీద ధ్యాస. మానం మధురం అవమానం మధురం. మానము అవమానాన్ని కూడా మధురంగా తీసుకునే ఎంపికే మన స్వేచ్ఛ మై డియర్ ఫ్రెండ్స్. మానం మధురం అవమానం మధురం కలిమి మధురం లేమి మధురం. కలిమిని లేమిని రెండిటిని మధురంగా స్వీకరించే ఆ స్వేచ్ఛ మనకి ఉంది. మధురం మధురం అంతా మధురం 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 సర్వం మధురం. పుష్పం మధురం మధువు మధురం పుష్పం మధురం మధువు మధురం దేహం మధురం ఆత్మ మధురం దేహం మధురం ఆత్మ మధురం 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 అంతా మధురం 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 సర్వం మధురం. పుష్పం మధురం మధు మధురం. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ రచించిన స్వరకర్చిన అద్భుతమైన పాట ఇది. ఎంత మధురమో. జననం మధురం మరణం మధురం యోగం మధురం వియోగం మధురం 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 అంతా మధురం 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 సర్వం మధురం 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 అంతా మధురాది మధురం. ఆఖరి 5 సెకండ్లు మీ శరీరాన్ని మీరు అనుభూతి చెందుతూ చక్కగా ఈ క్షణంలో ఎప్పుడైతే మీరు సిద్ధంగా ఉంటారో అప్పుడు మెల్లగా మెల్లగా మీ చేతులు 2 తీసి మీ కనుల మీద పెట్టుకోండి, కళ్ళు తెరవకుండా. అలా కనుల మీద పెట్టుకున్నప్పుడు మరొక్కసారి మీతో మీరు చెప్పుకోండి, నేను ప్రతి క్షణం నా స్వేచ్ఛ పట్ల ఎరుకతో ఉండి ఎరుకతో ఎంపిక చేసుకుంటాను. ఎంపిక చేసుకునే నా స్వేచ్ఛను నా ప్రతి అణువుతో నేను జ్ఞాపకం పెట్టుకుంటాను అని పూర్తిగా అనుకొని మీతో మీరు చెప్పుకొని అప్పుడు మెల్లగా చేతులు తొలగించి కళ్ళు తెరవండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వండర్ఫుల్. సో థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ మెడిటేషన్. మరొక విషయం కూడా నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. నెల్సన్ మండేలా గారు ఆయన జైల్లో ఉన్న సమయంలో వాళ్ళ తల్లి గారు ఒక కొడుకు చనిపోతారు. ఆ తల్లి గారు కొడుకు చనిపోయినప్పుడు కూడా వాళ్ళ చివరి చూపులకు కూడా ఆయన్ని వదలరు. అయినా సరే ఆయన
స్వేచ్ఛను కోల్పోలేదు. అది ఆయన ఎవరైతే కృంగిపోయారు అనిపిస్తుందో, స్వేచ్ఛ లేదనిపిస్తుందో జీవితంలో, నేను పదే పదే ఆయన జీవిత కథను మరింత లోతుగా తెలుసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, విన్నవిస్తున్నాను. సో అది మీ లోపల ఎంతో అద్భుతమైన, అఖండమైన స్ఫూర్తిని నింపుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్వేచ్ఛతో ఉండడం వల్ల, ఓపికతో ఉండడం వల్ల ఓర్పుని పెంచుకోండి. ఆ ఓర్పుని ఎంచుకోవడం ద్వారా ఎంత గొప్ప మహా మార్పుని తీసుకురాగలరు అనే దాన్ని మనం తెలుసుకుంటాం. మన స్వేచ్ఛ ఒక అద్భుతం. దానిని కోల్పోకుండా కాపాడుకుందాం. ఓవర్ టు యూ లావణ్య మేడం. వెరీ మచ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. ఆ స్వేచ్ఛ గురించి మనల్ని మనం ఎంతగా కోల్పోతున్నామో చాలా చక్కగా చెప్పారు. నిజమే, నెల్సన్ మండేలా అది ఇంతకు ముందు కూడా విన్నాను. మళ్ళీ ఈ రోజు చెప్తుంటే మీరు కొత్తగానే అనిపిస్తుంది. అంటే ఎక్కడెక్కడ ఇంకా స్టక్ అయిందామా అనేది బాగా అర్థమవుతుంది. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. హ్యాండ్లెస్ చేశారు. మరి మాస్టర్స్, మనము ఈ చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాం కదా, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ 11 days వర్క్ షాప్ కూడా మరి మనల్ని జీవించడాన్ని నేర్పే 11 కళలు మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఎన్నో అద్భుతమైన మార్పులు, మనల్ని మనమే కొత్త చేసుకుంటాం. థ్యాంక్ యూ. పద్మజ గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోవాలి. Yeah, hello Devi garu and everybody masters. Amazing session Devi garu. మీరు ఎప్పుడు చెప్పినా ఇలా కనెక్ట్ అయిపోతాము. ఇవాళ స్వేచ్ఛతో నేను ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడుతున్నాను. There are a lot of lessons I learned from this session of yours. So definitely I'm going to implement immediately అన్నమాట. సో చాలా చాలా బాగుంది. దేవి చక్క గారి సెషన్ జరుగుతుందంటే I don't want to miss అన్నమాట. I'll keep running to వెళ్ళాలి. చాలా మంది ఫ్రెండ్స్ కి పెట్టాను ఇప్పుడు. ఐ థింక్ ఫ్యూ ఆఫ్ దెమ్ హ్యావ్ జాయిన్. సో ఐమ్ జస్ట్ మేమంతా స్వేచ్ఛగా ఉండటానికి బాగా ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ. అద్భుతం, అద్భుతం పద్మజ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యు ఆర్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ థింక్ కృష్ణ. ఓకే, I'll let you go. Go ahead అండి. చెప్పండి. చెప్పండి. కృష్ణ, వరలక్ష్మి గారు ఉన్నారా మీరు లైన్ లో? మీరు మాట్లాడవచ్చు. దే హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, అందుకని అడుగుతున్నాను అనమాట. వాళ్ళు ఎప్పుడు నన్ను అడుగుతారు, నేనేమో మాస్టర్స్ దగ్గరికి రండి, మీరు చాలా నేర్చుకోవచ్చు అని నేను వాళ్ళని ఇక్కడికి లాక్కొస్తా ఉంటాను అనమాట. నా చిన్న జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను, బట్ దట్ ఈస్ స్టిల్ ఐ నీడ్ టు లెర్న్. అందుకు మీ దగ్గర నేర్చుకుంటే బాగుంటుందని, చాలా తొందరగా అర్థం చేసుకుంటారని. సరేలేండి, వాళ్ళు మళ్ళీ కనెక్ట్ అవుతారు. మీరు ఎంత పంచితే అంత పెంచబడుతుంది మీకు. కరెక్ట్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రూపశ్రీ గారు మాట్లాడండి. థ్యాంక్ యూ. రాధా గారు. హాయ్ మేడం. వండర్ఫుల్ సెషన్స్, చాలా బాగుంటుంది. ఐ లవ్ టు లిసన్ టు యువర్ క్లాసెస్. యు సింప్లీ సూపర్బ్, అమేజింగ్. ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ రియలీ సూపర్బ్. యూఆర్ ఎ వండర్ఫుల్ విమెన్ గివింగ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. వీఆర్ ఆల్ వండర్ఫుల్. మన వండర్ఫుల్నెస్ ని మనమే తెలుసుకోవాలంతే. యు ఆర్ యాజ్ వండర్ఫుల్ యాజ్ ఐ యామ్. Yes, thank you. That shows how much you are. Thank you. Thank you. Very informative sessions actually. Don't feel like missing. And any videos of yours, we feel like seeing. థ్యాంక్ యూ అండి. మీకు ఎవరికైనా నా వీడియోస్ అన్ని ఒక చోట కావాలంటే విజ్డమ్ లైట్ అనే ఛానల్ ఉందండి. నా యూట్యూబ్ ఛానల్ ఉంది. అది మీరు సబ్స్క్రైబ్ Okay. చేసుకుంటే నేను ఎక్కడ చెప్పిన సెషన్స్ అన్నా సరే నేను ఒక చోట అందులో నేను అప్లోడ్ చేస్తాను. సో అక్కడ కూడా మీకు దొరుకుతుంది. Okay. Okay. Thank you so much. Thank you. థ్యాంక్ యూ అండి. అండ్ రంజిత గారు, రాధా గారు, పద్మజ, మల్లిక, థ్యాంక్ యూ సో మచ్ అండి. పార్వతి గారు. ఎస్, థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్, నేను ఇప్పుడు నిన్న మేడం చెప్పారు వర్తమాని భవ,
అది ప్లేలిస్ట్ పెట్టాను. ఇప్పుడు జరిగే సెషన్ కూడా ప్లేలిస్ట్ పెట్టాను చాట్ బాక్స్ లో. మీరు టచ్ చేస్తే ముందు జరిగిన ఎపిసోడ్స్ కూడా మనం చూడొచ్చు చక్కగా. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి వరల్డ్ మెడిటేషన్ డే గురించి ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మాట్లాడు. డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డే జరుగుతోంది. అందరూ కూడా రిజిస్టర్ చేసుకోనని దాన్ని ఆన్లైన్ లో మీరు ఆ రిజిస్ట్రేషన్ లింక్స్ కూడా పెట్టండి గ్రూప్స్ లో ఇంకొకసారి. సో అందరూ కూడా రిజిస్టర్ చేసుకోండి. తప్పకుండా ఎక్కడ ఉన్నా సరే జాయిన్ అవ్వండి. మీరు కనుక ధ్యాన మహాచక్రానికి వెళ్తుంటే వీఆర్ రిక్వెస్టింగ్ ధ్యాన మహాచక్రంలో కూడా స్క్రీన్ మీద ప్లే చేయమని కూడా మేము అడుగుతున్నాము. వీఆర్ ఆన్ దట్ చార్ట్ అన్నమాట. అక్కడ కూడా మీరు అక్కడ కూర్చుని కూడా మీరు ఆ మెడిటేషన్ లో పాల్గొవచ్చు. ఇది సింక్రనైజ్ మెడిటేషన్. ప్రపంచ వ్యాప్తంగా 50,000 మంది పైగా ఈ ధ్యానంలో ఆ గంట సేపు ధ్యానంలో జాయిన్ అవ్వాలని మేము సంకల్పం చేసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ మీరు పాల్గొండి, మీరు తెలుసుకోండి టైమింగ్స్ రిజిస్టర్ చేసుకోవడం ద్వారా అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు లావణ్య. Yes, ma'am. Thank you very much, ma'am. Thank you, master. Thank you, ma'am. Wonderful session ఇచ్చారు. రికార్డ్ చేస్తాను.